మహాకుంభమేళా నుంచి ఒక అద్భుతమైన సందేశం. ఒక ప్రముఖ రచయిత ఈయన వెళ్ళారు. ఈయన ఒక మెయిల్ చేశారు. సో ఇందులో ఈ విషయాలు చూడండి. అంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో ఆలోచించే ఒక విషయం గురించి మాట్లాడుతున్నాను, కుదిరితే ఒక వీడియో చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. సో చెప్పినప్పుడు ఆ వర్ణన ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఇప్పుడు ఈ నాగా సాధుస్ గురించి ఒక 2-3 వీడియోస్ మాట్లాడాం. సో ఈయన ఏం చేశారు, ఒక నాగా సాధు వద్దకు వెళ్ళారు. చాలా పెద్ద ఆయన, దగ్గర 80 ఏళ్ళు ఉంటుంది. సో ఒక ఇంటర్వ్యూ. సో ఆ నాగా సాధువుని ఈయన అడుగుతున్నారు, ఈ రచయిత అడుగుతున్నారు, మీ జీవితం ఎలా ఉంటుందండి అని. అంటే నేను గత 16 ఏళ్ల నుంచి మ్యాన్ మేడ్ ఫుడ్, అంటే మనిషి వండిన ఆహారము అనేది నేను తినలేదు. ఎంత 16 ఏళ్ల నుంచి ఏదో పళ్ళు కాయగూరలు తింటూ గడుపుతున్నాను, హాయిగా ఉంది, జీవితం చాలా బాగుంది. మరి మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే, ఆశ్రమవాసములో ఒక నియమం ఉంటుందండి. మీకు నాగా సాధుస్ అన్నప్పుడు వీళ్ళు పిండ ప్రదానం అనేది చేసేస్తారు. అంటే ఎందుకు ఇలా చేస్తారు అంటే, మీకు శివుడితో కలిసిపోవడం, శివ ఐక్యం. మీకు శివుడే తండ్రి, శివుడే తల్లి, సర్వము ఆయనే. కాబట్టి మీకు అంటూ ఒక ఐడెంటిటీ ఉండదు. కాబట్టి పిండ ప్రదానం అనేది వీళ్ళు చేసేస్తారు. అలాగే ఆశ్రమవాసములో ఒక నియమం ఏమిటి, మీరు మీ గతము గురించి ఎప్పుడూ కూడా మాట్లాడరు. అంటే మొన్న ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, 10 ఏళ్ల క్రితం నేను ఎలా ఉండేవాడిని, నో నథింగ్, మీరు మాట్లాడరు. అలాగా ఈ సాధువు ఏం చెప్తున్నారు, గతం గురించి ఎందుకండి. సో ఆ విషయాల గురించి ప్రస్తావించడం వల్ల ఇప్పుడు ఏమైనా ఉపయోగం ఉందా అంటే, ఎప్పుడో ఏదో జరిగింది దానిని పట్టుకొని వేలాడుతూ బాధపడుతూ. ఇప్పుడు చూడండి, స్వామి రమాకు వాళ్ళ గురువు గారు ఒక విషయం చెప్తారు, పలానా ఆశ్రమంలో పలానా గురువు గారు ఉంటారు, ఆయన వద్దకు వెళ్ళి ఒక 1 నెల రోజుల పాటు నువ్వు ఉండు, ఆ ఆశ్రమంలో ఉండు, ఆయన ఒక అద్భుతమైన మంత్రము చెప్తారు, సో ఆ మంత్రాన్ని నువ్వు జీవితాంతం పాటించు. సో స్వామి రమా కూడా వెళతారు. వెళ్ళిన తర్వాత మా గురువుగారు మీరు ఏదో ఒక మంత్రం చెప్తారని అన్నారండి, ఏంటండి ఆ మంత్రము అంటే, చెప్తాను బాబు ఓపికగా ఉండు ఆయన చెప్తారు. సో 1 రోజు 2 రోజులు, వారము, 2 వారాలు, 3 వారాలు గడిచిపోతుంది. సో ఫైనల్గా ఒకరోజు ఆ మంత్రము ఇప్పుడైనా చెప్తారా, నేను తిరిగి వెళ్ళాలి కదా అంటే, జీవితంలో నీకు ఒకే ఒక మంత్రాన్ని చెప్తాను, దీనిని నువ్వు కాపాడుకోగలిగితే నీ జీవితం బాగుంటుంది. ఏమిటా మంత్రము అంటే, సదా సర్వకాలము నువ్వు సంతోషంగా ఉండు. అంటే ఎలాంటి కష్టం వచ్చినా, నువ్వు దుర్భరమైన జీవితాన్ని జీవించినా నీ సంతోషము నీతోనే ఉంటుంది కదా, దీనిని ఎవరూ కూడా తీసివెయ్యలేరు. కాబట్టి ఆ సంతోషాన్ని కాపాడుకో, ఇదే నేను నీకు ఇచ్చే మంత్రము. వినడానికి ఇది మామూలుగా ఉంటుందండి, కానీ స్వామి రమా యొక్క జీవితాన్ని చూశారనుకోండి, చివరి రోజుల్లో అష్ట కష్టాలు పడ్డాడు. ఆయన మీద ఎన్ని కేసులు అంటే, అమెరికాలో మీకు ఆఖరికి ఉరిశిక్ష వేసే పరిస్థితి, తట్టుకోలేక ఆయన హార్ట్ అటాక్ వచ్చి మరణించాడు. అంటే ఆ గురువు గారు చెప్పిన సందేశం, సదా సర్వకాలము నువ్వు సంతోషంగా ఉండు అనబడే ఈ తారక మంత్రాన్ని స్వామి రమా మర్చిపోయారు. సో దాని పర్యవసానము ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. కావాలంటే మీరు ఒక్కసారి స్వామి రమా యొక్క జీవితాన్ని చదివేరు అనుకోండి, ఈ సంతోషము అనే మాట. కాబట్టి ఇవాళ ఈ నాగా సాధు ఏం చెప్తున్నారు అంటే, ఏ పరిస్థితుల్లో అయినా నేను సంతోషంగా ఉంటాను బాబు, నేను ఎప్పుడూ బాధ అనేదాన్ని అనుభవించను. మరి మీ తల్లిదండ్రులండి, సో ఇక్కడ చూడండి, తల్లిదండ్రులు అంటే నాగా సాధువులు అంటే బట్టలు లేకుండా మీకు విభూతిని రాసుకొని చూడడానికి ఏదో పిచ్చివాళ్ళలా కనిపిస్తారండి, కానీ ఆ తత్వాన్ని అర్థం చేసుకున్నారు అనుకోండి, ఆ రచయిత యొక్క వర్ణన చూస్తే ఒళ్ళంతా జలధరిస్తుంది. అనేం మాట్లాడతారు అంటే, తల్లి నేను ఇక్కడే కదా పుట్టాను, ఈ భూమి మీదే కదా పుట్టాను, కాబట్టి భారతదేశమే, భరతమాతే నా తల్లి, ఇదే నన్ను రక్షిస్తుంది కదా, కాబట్టి నా తల్లి ఏంటి, నా దేశము. మరి తండ్రి అంటారా, ఆ భోలేనాథ్. ప్రతి వాళ్ళు కూడా ఈ జీవితంలో మాకు ఆనందంగా ఉండాలి,
మాకు ఏవేవో కోరికలు ఉంటాయి, ఈ కోరికలను తీర్చడానికి ఎవరు ఉంటారో వాళ్ళే మాకు దేవుడితో సమానము అని అంటారు కదా. ఎప్పుడు ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు అమృత కలశము దొరికిందండి, రాక్షసులకి అమృతం కావాలి, దేవతలకు అమృతం కావాలి. మరి విషము వచ్చింది కదా, విషము ఎవరికి కావాలి? ఆ సర్వేశ్వరుడు, ఆ భోలేనాథ్, మీకు శివుడికే విషం కావాలి. ఆ విషాన్ని ఆయనే తీసుకున్నారు కదా. సో కాబట్టి ఆయనే మా తండ్రి. ఎక్కడైతే మీకు ఇబ్బందులు ఉంటాయో, కష్టాలు ఉంటాయో మేము అక్కడ ఉంటాము. ఆ భోలేనాథ్ అక్కడే ఉంటారు. కాబట్టి ఆయనే మా తండ్రి. ఎప్పుడూ సదా సర్వకాలము ఆయన స్మరణలోనే ఉంటాము. కాబట్టి మా పిండ ప్రదానము అనేది ఆ భోలేనాథ్కి, ఆ పరమశివుడికి ప్రసాదంగా ఇచ్చేసాము. మరి మీ ఇల్లండి, ఈ గగనము అంటే భోలేనాథుడు ఉండే ఈ ఆకాశం ఉంది చూసారా, అదే మా ఇల్లు. దీన్నే షెల్టరింగ్ స్కై అంటారండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక షెల్టర్ ఉంటుంది. ఆ షెల్టర్ ఏమిటి అంటే ఆకాశం. సో ఆకాశమే మా యొక్క ఇల్లు. అలాగే ఈ ప్రయాగరాజు ఉంది చూసారా, ఇదే మా నగరం, సాధువుల నగరం. ఇప్పుడు మీరు చూసారనుకోండి, 2021లో హరిద్వార్లో మీకు కుంభమేళా జరిగిందండి. 2021 అంటే ఏంటి, ప్రపంచమంతా కూడా ఇంకా కూడా కోవిడ్-19లో ఉన్నారు. కరోనా వైరస్ ఇంకా కూడా యాక్టివ్గా ఉంది. ఆ టైంలో హరిద్వార్లో కుంభమేళా జరిగింది. ఈ నాగా సాధువులు అందరూ కూడా హరిద్వార్ వెళ్ళారు. ఎవరికి ఎటువంటి కరోనా అనేది రాలేదు. ఎంతోమంది ఆశ్రమ గురువులు, సో వీళ్ళకి కరోనా వచ్చి మరణించిన వాళ్ళు ఉన్నారు. కానీ నాగా సాధువుల్లో ఎవరికి ఎప్పుడూ కూడా కరోనా రాలేదు. అడిగారు అనుకోండి, ఒక సామాన్య మానవుడు ఏం చేస్తాడు? బాబాయ్ మాస్కులు వేసుకోవాలి, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, ఒకవేళ అనారోగ్యం చేస్తే ఈ హాస్పిటల్స్ చుట్టూ పరిగెట్టాలి. మరి వీళ్ళకి ఏ వైద్యుడు ఉంటాడు? ఏ హాస్పిటల్కి వెళ్తారు? వీళ్ళ చేతిలో ఎంత డబ్బు ఉంటుంది? మీకు ఆ వైద్యుడు, హాస్పిటల్ సర్వము మీకు ఆ శివుడే కదా. శివోహం శివోహం అనుకుంటూనే వీళ్ళు బతుకుతారు. అలాంటప్పుడు ఆయన ఏం చెప్తున్నారు అంటే, స్వర్గములోనూ ఆయనే ఉంటారు, నరకములోనూ ఆయనే ఉంటారు, ఆఖరికి శ్మశానములో కూడా శివుడే కదా ఉంటారు. మేము శ్మశానములో జీవిస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఒక శ్మశానములో నివసించేవాడు అక్కడికి వెళ్ళడానికి భయపడతాడా? కానీ మీ మనుషులు, అయ్యో నేను చనిపోతే శ్మశానానికి వెళ్ళాలి కదా, శ్మశానం అంటేనే భయపడతారు కదా. మేము జీవించేదే అక్కడ, ఆ పరమశివుడు జీవించేదే అక్కడ. అప్పుడు మాకు ఏం భయం ఉంటుంది? ఎలాంటి భయం ఉండదు. మేము మా జీవితాలను పూర్తిగా ఆయనకి సమర్పించాము. మా మంచి చెడు అంతా కూడా ఆయనే చూసుకుంటారు. మేము ఎప్పుడు సదా సర్వకాలము ఆయన ఆలోచనలతో, ఆయనకి భక్తి శ్రద్ధలతో మేము పూజించుకుంటూ ఎప్పుడూ ఆనందంగా ఉంటాము. ఇదే నాగా సాధువుల యొక్క అసలు సిసలైన ఉనికి. మనం మామూలుగా చూస్తే ఏదో ఆయుధాలను పట్టుకొని గట్టిగా అరుస్తూ, బిగ్గరగా అరుస్తూ వాళ్ళు వెళ్తూ ఉంటారు అనుకుంటాము. కానీ తత్వాన్ని గమనించారనుకోండి, ఒక 80 ఏళ్ల నాగా సాధు ఆయన మాట్లాడుతున్న విషయాలు ఆయన అక్కడ వర్ణిస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంటే, మామూలు మనుషులకు ఇంతంత పెద్ద తత్వాలు అంటే తండ్రి కొడుకు మధ్య ఆస్తుల గొడవలు. మొన్న ఎవరో ఒక మెసేజ్ పెట్టారు, మా అబ్బాయి యొక్క భాషను చూడండి, నా భార్యను, వాళ్ళ అమ్మని ఎలా మాట్లాడుతున్నాడంటే, అతను ఒక మనిషే కాదండి, క్రూర మృగాల కన్నా క్రూరమైన వాడు. ఒక తల్లిని ఇలా ఎవరైనా మాట్లాడతారా అని చాలా చాలా బాధపడ్డాను. కానీ మనుషులు అలాగే ఉంటారు. కానీ ఇక్కడ సాధువుల్ని చూశారనుకోండి, వాళ్లకు ఏమీ ఉండదు, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఆనందంగా, హ్యాపీగా, ఎటువంటి కష్టాలు లేకుండా చాలా చాలా ఒక అద్భుతమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. చూడ్డానికి ఏముందండి, వీళ్ళు ఒక భిక్షువే కదా, శివసాతువులే కదా, ఇలా తిరుగుతూ ఉంటారంటారు. కానీ వాళ్ళ వద్ద ఉన్న ఆనందము మన దగ్గర ఉందా? వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, మనం సంతోషంగా ఉంటామా? ఎప్పుడు స్వార్థము, ఏదో ఒక విషయంపై ఒక కోరిక, ఒక మోహము, తెలియని ఒక అలజడి, ఒక మాయ, ఇందులోనే నివసిస్తున్నాం కదా. ఎప్పుడు ఇందులో నుంచి బయటపడతాము? మరి ఆ సాధువు చెప్పిన జీవితము, అలాంటి ఒక మెంటాలిటీ, అలాంటి ఒక ఆలోచన తీరు మీలో ఉందా? ఎంతమందిలో ఉంటుంది? అలా ఉంటే జీవితం ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.